నా ఛానల్ నా హాయ్ ఫ్రెండ్స్, ఇష్టం. వెల్కమ్ టు నా ఛానల్ నా ఇష్టం. ఇవాళ మనం చీరాల్లో ఉన్న నగరవనం పార్క్ వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, నగరవనం పార్క్ ఎంట్రన్స్ గేట్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకి బయట ఐస్ క్రీమ్ అవైలబుల్గా ఉంది. అలాగే ఇక్కడ వెయిట్ లాస్ చెక్ చేస్తుంది, వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ అదంతా చెక్ చేస్తున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎంట్రీ ఫీజు అనేది ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, అలాగే పిల్లలకైతే 10 రూపాయలు ఫీజు అనేది మనకి తీసుకుంటారు అనమాట, ఎంట్రీ ఫీజు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలు జంప్ చేయడానికి ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి చక్కగా. సండే వచ్చిందంటే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనకి ఈ పార్క్ అనేది ఎప్పుడు ఓపెన్ చేశారు అనేది శంకుస్థాపన చేసిన ఒక శిలాఫలకం ఫ్రెండ్స్. ఇది చూడండి, మనకు 2015లో దీనికి శంకుస్థాపన చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా చాలా బాగుంది. చాలా గ్రీనరీగా ఉంది, చాలా బాగుంది చూడడానికి. అలాగే అక్కడక్కడ షెల్టర్స్ ఉన్నాయి, కూర్చోవడానికి చైర్స్ ఉన్నాయి. చాలా బాగుంది గ్రీనరీగా, పొల్యూషన్ ఫ్రీగా. ఇక్కడ సోలార్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, లైట్స్ కూడా మనకి సోలార్తోనే వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కూర్చోడానికి ఒక పెద్ద షెడ్ ఏర్పాటు చేశారు. దాని పక్కన చూస్తే జిమ్ ఉంది చూడండి. పిల్లలు ఎక్సర్సైజ్ చేసుకుంటానికి వీలుగా జిమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పైన ఒక షెడ్ వేసి ఉంటే మన వర్షానికి దీనికి డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా ఉండేది. కానీ చాలా నీట్గా ఉంది చూడండి. జిమ్ అది ప్రొవైడ్ చేశారు. చూడండి ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయో. చూడండి, మా పాప జిమ్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ వస్తే చక్కగా జిమ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మా పాప జిమ్ చేస్తుందంట. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో పార్క్ అనేది. పార్క్ చాలా ఉంది. అక్కడ చూడండి, పిల్లలు ఆడుకుంటానికి ఉయ్యాలలు అన్నీ ఉన్నాయి. చూడండి, మన కంటికి కనిపించినంత పార్క్ ఉంది. ఇక్కడ షెల్టర్స్, అక్కడక్కడ షెల్టర్స్ వేశారు. మనం కాసేపు రెస్ట్ తీసుకుంటానికి వీలుగా షెల్టర్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి పోల్కి పైన సోలార్ పెట్టేశారు. ఆటోమేటిక్గా అదే ఛార్జ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలామంది పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. సండే వచ్చిందంటే పిల్లలందరితో బాగా ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలు చక్కగా ఆడుకుంటారు. ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయి, జార్లు బండలు అవి ఉన్నాయి, స్లైడింగ్స్ ఉన్నాయి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, పిల్లలే కాదు పెద్దలు కూడా జారుతున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు.
చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఊగడానికి ఉయ్యాలలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళు కూడా ఊగడానికి ఉన్నట్లుగా పెద్దవాళ్ళు కూడా ఊగుతున్నారు. అండ్ చూడండి, పిల్లలు జారడానికి, అలాగే జంపింగ్స్. చూడండి ఎంత బాగుందో. పిల్లలు మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వస్తే. ఫుల్ టైం పాస్ అండ్ ఫుల్ రిలాక్సేషన్. సమ్మర్ వస్తుంది కదా, కొత్త కొత్త కూడా పెడుతున్నారు. మొత్తం అంతా రిపేర్ చేశారు. సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకా పిల్లలందరూ డైలీ వస్తూనే ఉంటారు కదా, అందుకని మొత్తం రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, కొత్తది బిగిస్తారు అనుకోండి. పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు, చిన్న ఉయ్యాళ్ళు, పిల్లలు జారడానికి రంగుల రత్నాల్లాగా చాలా ఉన్నాయి. మా పాప ఉయ్యాలు ఊగుతుంది చూడండి. హాయ్ హనీ. పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. మా బాబు చూడండి ఎంత చక్కగా ఉయ్యాలు ఊగుతుందో. పేరెంట్స్ రిలాక్స్ అవ్వడానికి కూడా చక్కగా బాగుంది. ఎక్కడికక్కడ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. పేరెంట్స్ చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ అవ్వడానికి బాగుంది. అండ్ ఇంకా చూడండి, ఇంకా చాలా ఉంది. అండ్ మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఒక వుడెన్ బ్రిడ్జ్ అనేది చూడవచ్చు. ఇది లోపల దాకా చుట్టూ ఒక సర్క్యులర్ షేప్లో ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది. కాకపోతే బ్రిడ్జ్ అక్కడక్కడ డ్యామేజ్ అయి ఉంది. బ్రిడ్జ్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. వెళ్ళడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. మొత్తం సర్క్యులర్ షేప్లో ఉంది బ్రిడ్జ్, మనం చూడవచ్చు. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల డ్యామేజ్ అయిపోయింది. ఇంకా నీట్గా మెయింటైన్ చేస్తూ చూడండి. ఎక్కడ కాలు పెట్టాలని, ఎక్కడ ఇరుగుతుందో అని భయం వస్తుంది. ఏ పనికి చేయాలి, పట్టు మెచ్చి చేయాలి, రోజు పట్టుతుంది అన్నీ మెచ్చి చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక వేవ్ ఉంది. చాలా పెద్ద పార్క్ ఇది. ఒక 3-4 అవర్స్ పట్టేటట్లుంది ఇది మొత్తం మనం కవర్ చేయాలంటే. ఈ బ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్, వుడెన్తో చేసిన బ్రిడ్జ్ ఇరిగిపోయింది, ఎక్కడికక్కడ ఇరిగిపోయింది. ఇది ప్రాపర్గా మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల ఇలా ఇరిగిపోయింది. అదే నీట్గా ఉంటే చాలా బాగుండేది. చూడండి ఎక్కడికక్కడ అంతా బ్రేక్ అయిపోయి ఉంది. అండ్ ఆల్సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మన తుఫాన్ ఎఫెక్ట్ వలన కొంత డ్యామేజ్ జరిగిందని అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. రెండు సింహాలు వస్తాయి, రెండు సింహాలు. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సింహాలు వస్తాయి చూడండి, పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. లోపలికి వద్దులే. చాలా పెద్ద బ్రిడ్జ్, లోపల చాలా ఉంది. ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి, మై గాడ్ చాలా బాగుంది. మొత్తం చుట్టూ చెట్లు, ఎక్కడో అసలు చాలా చీకటిగా కూడా ఉంది. సూర్యుడు కూడా కిందకి రావడానికి భయపడేటట్లు ఉంది. చూడండి ఎంత దట్టమైన అడవిలాగా ఉందో. ఒక అడవిలోకి వచ్చిన ఫీలింగ్ ఉంది. అడవిలోకి వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది. మొత్తం చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగుండేది. చూడండి అసలు ఇక్కడ మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా ఇలాంటి ప్లేసెస్.
ఒక పార్క్ ఇలా ఉండడం చూడండి, పైన అంతా దట్టమైన అడవి, ఒక అడవిలోకి వచ్చామా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒక సీటింగ్ ఏర్పాటు చేశారు వుడెన్తో. ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. చూడండి చుట్టూ దట్టమైన అడవి, చాలా బాగుంది. చూడండి మనకు మూవీస్లో చూపిస్తారు కదా ఇలా, అలా ఉంది. ఇక్కడ చూడండి ఒక లోయ, చిన్న లోయ. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ షెల్టర్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి డస్ట్బిన్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. చూడండి ఎంత బాగుందో. ఒక వే పెట్టారు వుడెన్స్తో, స్టెప్స్, అలాగే చైర్స్ ఉన్నాయి. చూడండి ఒక టేబుల్, చైర్స్, ఒక సోఫా టైప్లో ఉంది. అలాగే చైర్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ చైర్స్ కూడా చూడండి వుడెన్ షేప్లో చేయించి, ఒక వుడెన్ షేప్లో చేసి ఒక చెట్టులాగా చేసి చాలా బాగుంది. ఒక చెట్టు మీద కూర్చుంటున్నట్టు ఆ ఫీల్ తీసుకొచ్చారు. చూడండి ఒక సోఫా. ఇక్కడ మనం ఏదైనా ఫుడ్ తినాలన్నా, ఏమైనా చేయాలన్నా చక్కగా మనం ఫుడ్ తినొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. చూడండి పైన కూడా ఎంత బాగుందో. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. మీకు మా ఛానల్ కనుక సపోర్ట్ చేయాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా మా ఛానల్ నేమ్, నా ఛానల్ నా ఇష్టం.